పెద్దగా ఓంకారాలు 10 సార్లు చెబితే అప్పుడు వినబడి లేచేవాళ్ళు. తొందరగా లేపుతుంటే నేను వద్దనేవాడిని, డిస్టర్బ్ అయితే మీరు వెళ్ళిపోండి నేను లేపుతానని చెప్పేవాడిని. అంత డీప్గా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అంత డీప్గా వెళ్ళేట్టుగా చేయించేవాడిని నేను. ఇప్పుడంటే ప్రతిరోజు అంత టైం ఉండదు కాబట్టి, అంటే అదిగాక ప్రతిరోజు ఒకటే అనేదానికి కొందరికి ఎంతసేపటికి ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇలా ఉంటారు కదా. ఎప్పుడు చేసినా ధ్యాన స్థితిలోకి ఒకేలాగా చేస్తూ వెళ్ళొచ్చు అనేదానికి కొంత మానవ మనస్తత్వం వ్యతిరేకంగా ఉంటుంది. వాళ్ళు ఏదో ఉంటుంది, ఇంకా తెలుసుకోవాలి అన్నట్టుగానే ఉంటారు. దాని తగ్గట్టుగా నేను సబ్జెక్ట్ మొత్తం తెలపాలని చూస్తాను. అప్పుడప్పుడు ఇంపార్టెంట్ దాన్ని 2 మంత్స్కి 3 మంత్స్కి రిపీట్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ రిపీట్ చేసిన దాని యొక్క ప్రాధాన్యత మీరు తెలుసుకున్నాక మీరు కావాలంటే ప్రతిరోజు దాన్ని పెట్టుకొని చేసుకోవచ్చు. లతశ్రీ కూడా గురువుగారు చాలా బాగా చేశాను, మా మనసులో డౌట్స్ మీరే అడగకుండా చెప్తారు, మీ దగ్గర నేర్చుకోవటం మా లక్కు గురువు గారు. నాకు ఒకసారి బాడీలో కాళ్ళు చేతుల్లో మజిల్స్ వైబ్రేట్ అవుతుంది, అప్పుడప్పుడు అవ్వాలి. అలా అవటం వల్లే అందులో ఉన్న చిన్న చిన్న లోపాలు తప్పిపోతాయి. కొంతకాలకి ఏమైనా లోపాలు లేకపోయినా ఫ్యూచర్లో రాబోయే లోపాలు కూడా అలా అవటం వల్లే తప్పిపోతాయి అన్నమాట. ఆ తప్పిపోవడానికి ఈ సాధనలు. ప్రధానంగా కావాల్సింది జ్యోతిశ్రీ పెట్టారు, కాన్సన్ట్రేషన్ బాగా కుదిరిందని. ప్రధానంగా కావాల్సింది అదే, కాన్సన్ట్రేషన్ రావాలి, శరీరం తేలిగ్గా అయిపోవాలి, కంఫర్ట్గా మారిపోవాలి, మనసు ప్రశాంతం అవ్వాలి, ఆ తర్వాత బాహ్యం లేకుండా అవ్వాలి, ఆ తర్వాత లోపల లయం అవడం అనేది పూర్తిగా జరగాలి. ఆ లయం అవటం ఆ తర్వాత ఇలా ఊర్ధ్వముఖంగా మెదడులో, ఆజ్ఞాలో, సహస్రాల్లో తదేకంగా స్థిరమైపోవాలి మనస్సు. ఆ తర్వాత శ్వాస లేని స్థితి రావాలి. ఇవన్నీ రావడమే సమాధి స్థితికి దగ్గర అవడం, సమాధి స్థితికి చిహ్నాలు. వాళ్ళు మనం ప్రధానంగా సమాధి గురించి పెట్టుకున్నాం కాబట్టి ఈ ఆర్డర్ ఇలా ఉంటేనే ఆ లాస్ట్కి వరకు నేను చెప్పిందే సమాధి స్థితికి వెళ్ళడానికి సరైన మార్గము, చిహ్నాలు అన్నమాట. ఎందుకంటే ఘంటాపథంగా చెప్తున్నారు, సహస్రనామాల్లో అయినా సరే, మా చిన్ననాటి గురువు అయినా సరే, నా అనుభవం అయినా సరే, భగవద్గీత అయినా సరే, ఏదైనా సరే ఫైనల్ స్టేజ్ నిర్వికల్ప సమాధి స్థితి. ఫైనల్ స్టేజ్ నిర్వికల్ప సమాధి స్థితి. దానిలోనే భగవంతుడు అంటే ఏంటో తెలిసింది, విశ్వం అంటే ఏంటో తెలిసింది, విశ్వశక్తి అంటే ఏంటో తెలిసింది, భగవంతునితో ఆత్మ సంకల్పం, ఆత్మ కలయిక ఏంటో తెలిసిద్ది. ఆ తర్వాత భగవంతుడి నుంచి, విశ్వం నుంచి, జగత్పతి నుంచి, జగన్మాత నుంచి సజెషన్స్ తీసుకోవడం అంటే కూడా ఏంటో తెలిసిద్ది. ఆ సజెషన్స్ ఎలా మనకి తెలిసిద్ది, ఎలా వింటున్నాము, ఏం గమనిస్తున్నాము అంటే ఉనికి, భగవంతుడి యొక్క ఉనికి మనకి తెలియాలి కదా. ఆ ఉనికి తెలియటం కూడా ఈ ఆర్డర్లో ఈ విధమైన సమాజంలోకి వెళ్తేనే అప్పుడు తెలియటం మొదలైంది అనమాట. అది తెలిస్తే ఇక చాలా సాధించినట్టే. ఆ సాధించిన దాన్ని వదలకుండా ఉంటే గొప్ప సాధకులుగా, గొప్ప యోగులుగా, గొప్ప యోగినిలుగా మారిపోతే మహాయోగులు ఏం చేశారో దాన్ని చేయొచ్చు. ఏం చేశారు? ఇష్టపూర్వకంగా కోరుకున్నప్పుడు మహాసమాధిని పొందారు. మహాసమాధిని అంటే యోగానంద గారు మహాస్థితి పొందారు, అలానే యుక్తేశ్వర్ గారు మహాసమాధి స్థితి పొందారు, లహరి మహాశయ మహాస్థితి పొందారు, ప్రణవానంద మహాస్థితి పొందారు, మహాదేవానంద సరస్వతి అంటే మా చిన్ననాటి గురువు ఆయన సమాధి పొందారు. అండ్ వాంటెడ్లీ అలాంటివన్నీ కూడా సాధ్యపడింది అనమాట. ఇప్పుడు మీరు 1 మంత్ 2 మంత్స్కే ఈ గొప్ప కాన్సన్ట్రేషన్, గొప్ప ప్రశాంతిని పొందుతున్నారంటే దీన్ని జీవితాంతం చేస్తూ ఇంప్రూవ్ చేసుకుంటే అలా అంచనా వేసుకోవచ్చు. నిర్వికల్ప సమాధిని సాధించవచ్చు. అవసరమైనప్పుడు ఇక మనకు చాలే ఈ శరీరం భూమి మీద అనుకున్నప్పుడు మహాసమాధిని కూడా సాధించవచ్చు. మహాసమాధి అంటేనే దైవాన్ని పొందడం అన్నమాట, దైవ సామ్రాజ్యానికి వెళ్ళటం. ఎప్పటికైనా భూమి మీద ఉండకుండా ఉంటామనేది అంగీకరించి తప్పదు కదా. అలా జరిగేదాన్ని ఆ టైం వచ్చినప్పుడు మహాసమాధి జరిగితే అది దైవ సామ్రాజ్యానికి వెళ్ళినట్టు అనమాట.